వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దంటోరా. కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ నజర్ పడింది. రాజగోపాల్ రెడ్డితో గురువారం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఫోన్లో మాట్లాడనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై రాజగోపాల్ రెడ్డి తరచుగా విమర్శలు చేస్తుండటంతో ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి కాంగ్రెస్ కి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. ఈ రోజు ఫోన్లో మాట్లాడి కమిటీతో మాట్లాడే వరకు సైలెంట్ గా ఉండాలని మల్లు రవి రాజగోపాల్ రెడ్డికి చెప్పనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1న నైపుణ్యం అనే కొత్త నైపుణ్య అభివృద్ధి పోర్టల్ను ప్రారంభించనుంది. రాష్ట్ర యువతను పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాలతో ముఖ్యంగా గ్రీన్ మరియు పునరుత్పాదక ఇంధనం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో సన్నద్ధం చేయడమే దీని లక్ష్యం కాగా, విజయవాడలో జరిగిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో ఈ కార్యక్రమాన్ని విద్యా ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ పోర్టల్ భారతదేశంలోనూ విదేశాలలోనూ నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలకు మధ్య కీలకమైన వారధిగా పనిచేస్తుందని అన్నారు. కడప జిల్లా పులివెందుల వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేసిన కేసులో 25 మందిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీ నేత వేముల రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు నిన్న పులివెందుల మండలం నల్గొండవారిపల్లె ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాముపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కార్లతో గుద్ది ఆపై కర్రలతో దాడి చేశారని పోలీసులకు వేముల రాము కంప్లైంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఈవేళ ఉదయం 11 గంటలకు ఆటోనగర్లోని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ సెంటర్ కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు చేనేత స్టాల్ ను సీఎం చంద్రబాబు సందర్శించి చేనేత కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 31న చైనాకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనున్నారు. 2019 తర్వాత ప్రధాని మోడీ చైనాకు వెళ్తున్న తొలి పర్యటన ఇదే కాగా, తూర్పు లడఖ్, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సరిహద్దు వివాదాలపై భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణిగిన ప్రస్తుత తరుణంలో ప్రధాని మోడీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనాకు వెళ్లనున్నారు. సైనిక హెలికాప్టర్ కుప్పకూలటంతో 2 కేబినెట్ మంత్రులు సహా 8 మంది మృతి చెందిన ఘటన ఘనా దేశంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం Z9 యుటిలిటీ సైనిక హెలికాప్టర్ ఘనా రాజధాని అక్రా నుంచి ఒబువాసికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ ఏటీసీతో కమ్యూనికేషన్ కోల్పోయి క్రాస్ అయింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఘనా రక్షణ మంత్రి, పర్యావరణ మంత్రి మరణించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. భారత్లో వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి నిరంతరాయంగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా భారత్ నుంచి దిగుమతి అయ్యే కీలక ఉత్పత్తులపై ఏకంగా 50% మేర భారీ సుంకాలను విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో లెదర్, వజ్రాలు, ఆభరణాలు, టెక్స్టైల్స్, రసాయనాలు వంటి భారత కీలక ఎగుమతి రంగాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. అమెరికా ప్రకటించిన ఈ కొత్త సుంకాలు దశల వారీగా అమల్లోకి రానున్నాయి. వేతనాలు పెంచాలి అంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు సమ్మెకు దిగగా, బంద్ కారణంగా టాలీవుడ్ లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 3 రోజులుగా చర్చలు జరిగినా ఫలితం లేదు. వేతనాలు పెంచడం కష్టమని నిర్మాతలు చెబుతుంటే పెన్షన్ ఇదే పనికి వెళ్లమని కార్మికులు అంటున్నారు. 4వ రోజు కూడా సమ్మె కొనసాగుతోంది. ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ ఎవరి కోసమో ఆగదని, స్టార్ క్రికెటర్లు లేని లోటును యువ ఆటగాళ్లు భర్తీ చేశారని పేర్కొన్నారు. దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని, కుర్రాళ్లు స్టార్ క్రికెటర్లను భర్తీ చేస్తారని అన్నారు. ఐపీఎల్, భారత్ ఏ, అండర్-19 టీమ్స్ రూపంలో భారత్కు చాలా వేదికలు ఉన్నాయని, మంచి క్రికెటర్లు జట్టులోకి ఎప్పుడూ వస్తూ ఉంటారని దాదా తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రిపై తీవ్రంగా మండిపడ్డారు. బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోడీని గద్దె దించుతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లుపై చర్చ జరగాలని కోరుతూ విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని రేవంత్ డిమాండ్ చేశారు. 4 నెలలుగా రాష్ట్రపతి దగ్గర కూడా ఈ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని, అపాయింట్మెంట్ ఇవ్వమని కోరినా రాష్ట్రపతి ఇప్పటివరకు సమయం కేటాయించలేదని ఆయన విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా చైనా, అమెరికా వంటి దేశాల్లో మాత్రమే బంగారం గనులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచే బంగారాన్ని వెలికి తీస్తున్నారు. అయితే ఇప్పుడు భారతదేశంలో కూడా బంగారు గనులు వెలుగులోకి వచ్చాయి. మన దేశంలో 7 నగరాల్లో బంగారు గనులు ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లాలో గణనీయమైన బంగారు నిల్వలు ఉన్నట్లు భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రాథమిక సర్వేల ప్రకారం ఈ బంగారు నిల్వలు సుమారు 100 హెక్టార్లకు పైగా విస్తరించి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో గురువారం నుంచి 3 రోజులు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగకర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో, శుక్రవారం జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగకర్నూల్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 9న కొమరం భీం, నిర్మల్, నిజామాబాద్, నాగకర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.